సబ్జెక్ట్ చేసిన తర్వాత మీకు ఎంత ఉంటుంది, మాకు ఎట్లుంటది, అవన్నీ మాకు ప్రాసెస్ చేసేయండి. నేను నలుగురు బాగా తీసుకొని నాకు ఒక భాగం నేను రావడానికి నాకు బండి ఏర్పాటు చేయండి. బస్సులో రారా? ఓన్లీ కారు. హలో 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 అమ్మా, అన్న చెప్పండి అన్న. ఇది ఇప్పుడు బాలర్ సబ్జెక్ట్ గురించి సార్తో మాట్లాడారా? ఎక్కడిది? ఇప్పుడు ఒక సబ్జెక్ట్ లైవ్ సబ్జెక్ట్ ఉందని చెప్పినాం అమ్మా. హలో, మొన్న నైట్ మాట్లాడినాం అమ్మా. హలో, అదే ఏదో టెంపుల్. అవునమ్మా, అదే టెంపుల్. అవును, శివాలయం టెంపుల్. ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అమౌంట్ అవుతుంది, డిఆర్ ఎలా చేస్తాడు, ఒకసారి క్లారిటీ చెప్తే మా టీమ్ తో మేము అందరం రెడీ అవుతాం. అట్లానేమ్మా. అంటే అది చూడాలి కదన్నా, అదికి వెళ్ళాలి కదా, ఎట్లా ఏంటనేది. వెళ్తారు కరెక్ట్. ఇప్పుడు టెంపుల్ పేరు అసలు ఏ ఏరియాలో ఉంది అదొకటి నాకు మెసేజ్ చేయగలుగుతారా? ఫోటో పంపించగలుగుతామమ్మా. పంపించండి. అయితే ఫోటో కానీ వీడియో కానీ ఏమైనా ఉంటే పంపండి. ఆ టెంపుల్ పేరేంటి? ఓకే ఓకే. టెంపుల్ అంటే అది పురాణ కాలందమ్మా, ఇప్పటిది కాదు టెంపుల్. మీకు తెలుసు, అదే పురాణ టెంపులే. అంటే దాని పక్కన ఏం టెంపుల్ ఉందన్నారు కదా ఇంకోటి. అది వేణుగోపాల స్వామి ఉంటాడు, వేణుగోపాల స్వామి టెంపుల్. అది వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది వచ్చేసి అమ్మవారిదే, శివుని టెంపుల్. మీరు అన్నది శివునమ్మా, శివుని టెంపుల్. మీరు ఆ రోజు నుంచి మళ్ళీ ఫోన్ లేదన్నా, కొంచెము మాట్లాడారు ఈ విషయం. కొంచెం అవుట్ స్టేషన్ పోయింటినమ్మా, అట్లని కాంటాక్ట్ కాలేదు. అది ఎవరు మీడియా గీడియా ఏం లేదమ్మా, డైరెక్ట్ మేమే ఉన్నాము. సబ్జెక్టు దాని ప్రాసెస్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది అది తీయనికి అనేది నాకు ఒక ప్రాసెస్ అనేది. అంటే మీరు ఎంత మంది ఉన్నారన్నా? 4 మెంబర్స్ ఉన్నాము. 4 మెంబర్స్ ఉన్నాము. అది ఎలా చేయగలుగుతాడు ఏం కథ మరి? సార్ అని చెప్పాడు కదా. అక్కడ ప్లేస్ లో ఎవరు ఉండరన్నా, అంటే పంటలు గానీ అక్కడ జనాలు కానీ ఎవరు ఉండరమ్మా. అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. లేదు, ఉండరు. ఆడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అది మా ఫ్రెండ్దే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా. దాని పక్క పంట అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. సరే అన్న, నాకు అది పంపించండి. స్వామి కూడా లేరు, మళ్ళీ 2-3 రోజులు వస్తాడు. నేను కనుక్కొని చెప్తాను మీకు. మీ పేరమ్మా? నా పేరు సుభాష్ని. ఓకే ఓకే అమ్మా, ఒకసారి కనుక్కోండి. ఇప్పుడు పంపండి ఫొటోస్ ఏంటో అంటే అన్న నాకు పంపిస్తారు. సరే అమ్మా, పంపిస్తాను నేను ఫొటోస్. ఇంతకుముందు చేసిర్రా ఇదే ఫస్ట్? హలో ఏంటన్నా? హలో చెప్పండి అన్న. ఇంతకుముందు ఏమైనా చేశారా? అదే ఇంతకుముందు ఏమైనా వర్క్ చేసిరా? ఫస్ట్ టైం ఇదే వర్క్ మీద అని డౌట్ అట్లా అడుగుతున్నాం. ఎందుకంటే అమ్మా చిన్నట్టు పట్టించుకోలేదు. ఎందుకంటే మేము కూడా ఫైనాన్సర్ గా పెట్టి చాలా ఇబ్బందులు ఉన్నామమ్మా. ఇప్పుడు కూడా పెట్టడానికి రెడీగానే ఉన్నాము, కానీ మనకు కరెక్ట్ పని కావాలి. ఒక్క విషయం అన్నా, మీరు ఆయన అక్కడి వరకు రావాల్సిన అవసరమే లేదు. ఆ ల్యాండ్ పేరు ఎవరి పేరు మీద ఉంది, ఎన్ని గజాలు ఉంది, ఎంత స్థలం ఉంది, ఇల్లు అయితే ఇల్లు, భూమి అయితే భూమి, ఎంత ఉంది, ఆ పేరు, ఆ ఊరు పేరు చెప్తే చాలా ఏమేమి ఉండే మొత్తం చెప్తాడు. ఇక్కడ నుంచే చెప్తాడు. కానీ అంటే ఇప్పుడు ల్యాండ్ అంటే అది టెంపుల్ కి సంబంధించింది కదా, అది ఎవరి పేరు మీద ఉండదు కదా. టెంపుల్ కి మీరు చెప్పారు అదే ఆ రోజు వెళ్దామని కూడా అన్నాడు. మళ్ళీ కూడా నేను సుధాకర్ అన్నకు ఫోన్ చేశాను. ఓకే ఓకే అమ్మా, సరే అమ్మా. మీరు ఒక్కసారి ఇప్పుడు సుధాకర్ అన్నకు ఫొటోస్ పంపిస్తే దాన్ని బట్టి మీరు ఏముంది ఏం కాదా, దాని ఖర్చు కూడా ఏదైనా సరే అమ్మా మేము పెట్టుకోనికి రెడీగానే ఉన్నాం. ఏదన్నా ఫ్రాండ్ గా చెప్పేసాను, గింత అవుతుంది నాన్న, గింత అవుతుంది అమౌంట్ ఫ్రాండ్ గానే చెప్పేస్తాం. అది ఇదే పెట్టుకోండి, అది చెప్పేస్తాడు. ఏమేం కావాలనే స్వామి మీకు చెప్పేస్తాడు. ఓకే, సబ్జెక్టు ఎంత అవుతుందని చెప్పేస్తాడు మీకు. మళ్ళీ సబ్జెక్ట్ అయిన తర్వాత ఎవరికి ఎంత ఏం కాదు అనేది అది కూడా క్లారిటీగా మాట్లాడాలి. ఎందుకంటే తీసిన తర్వాత కూడా మళ్ళీ కొట్లాడుకోవచ్చు. మొత్తం చెప్పేస్తాను. స్వామి పేరు చెప్పేస్తాను, శ్రీనివాసులు రెడ్డి. సరే అమ్మా, ఒకసారి అన్న సుధాకర్ అన్న. హలో, ఫొటోస్ పంపిస్తా, అమ్మకు పంపి. సరే అన్న. ఓకే. వీడియోస్ ఏమి ఉన్నాయన్నా? అండి వీడియోస్ ఏం లేదమ్మా, ఫొటోస్ ఉన్నాయి అంతేగా. వీడియోస్ అంటే సరే పంపించండి. చెప్పు. आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बनी रही. రామచంద్ర అన్న, చెప్పు. హలో
ఇక మాట్లాడు, ఏమవుతుందా? ఒక నిమిషం కాన్ఫరెన్స్ కాల్ కలుపుతున్నాగన్న, మాట్లాడండి సార్, మాట్లాడతాను. హలో హలో అన్నా. స్వామి చెప్పండి. స్వామి ఇప్పుడు సబ్జెక్ట్ గురించి ఏమంటారు? హలో, ఫోటో పంపించారు కదా, ఏ ఊరది? ఇది మెదక్ దగ్గర, మన మెదక్ నర్సాపూర్ నుంచి తూప్రాన్ పోయే రోడ్డు. మెదక్ దగ్గర? మెదక్ దగ్గర. ఏ ఊరది? తూప్రాన్. ఇప్పుడానా? తూప్రాన్. తూప్రాన్. ఏం గుడి అది? ఇది శివాలయం టెంపుల్. శివాలయం. మొత్తం బండ తీసింది ఎవరు? బండ కదిలిచ్చింది ఎవరు? అది ఇంతకుముందు ఓట్ చేసిరో తెలియదండి. మాకైతే ఇప్పుడు మాకు తెలిసి ఇప్పుడు దగ్గర 3 months అవుతుంది. దాన్ని చూసినంత వరకు అట్నే ఉంటుంది అది బండ. కదిలిచ్చారా? ఏం కదిలియలేదు. చాలా మంది వచ్చి చూస్తున్నారు, నాగబంధన ఉందంటారు, అదాను డబ్బులు ఖర్చు అయితే అంటారు. ఒకరు క్లారిటీగా చెప్తలేరు. సరే, నేను చేస్తాలేదు. సరే, అండర్గా ఉండండి. ఓకే అండి. అది చేసి అమ్మకి చెప్పండి. అమ్మ చెప్తే అమ్మ మాకు చెప్తుంది. దాన్ని బట్టి మీరు ఏ రోజు వస్తారో ఆ రోజు వర్క్ స్టార్ట్ చేస్తాం. సరే సరే. మీరు పోవడానికి బండి పెడతారా? వెహికల్ పెడతాం. పెడతారు? హలో, వాళ్ళు ఎంత అవుతుంది అంటున్నారు ఖర్చు? ఖర్చు కూడా ఎంత వస్తుందో చెప్తే మేము ఇప్పుడు 4 ఉన్నాం సార్. ఆ 4 ఇట్లలో అంటే మీరు చెప్తే కదా సార్ మాకు అమౌంట్ ఇంత ఖర్చు అయితే మీకు అనుకూలంగా చేస్తుంది. మాకు అనుకూలంగా కాదు బ్రో. మేము కూడా ఆల్మోస్ట్ పెట్టుకోగలరు చెప్పండి. అంటే ఎంత ఖర్చు అవుతుందో సార్? మీకు చెప్పే ఉంటారు, అంత కూడా కాదు. ఓకే, మీకు ఎంత సార్, మీరు ఎంత ఖర్చు అవుతుందో చెప్తే ఇప్పుడు నేనున్నా, మా ఇంకో 3 ఉన్నారు వ్యక్తులు, మా ఫ్రెండ్స్ అందరం అమౌంట్ రెడీ చేసుకుంటాం. వెహికల్ కూడా రెడీ చేసుకుంటాం. వెహికల్ పెట్టడానికి అమౌంట్ పెట్టడానికి రెడీగానే ఉన్నాం. కానీ మళ్ళీ ఇంకేంటంటే మాకు ఇంతకుముందు ఒక సబ్జెక్ట్ చేసి మాకు ఫ్రాడ్ చేసి తీసుకెళ్ళారు. అందుకని ఈ సబ్జెక్ట్ చేసిన తర్వాత మీకు ఎంత ఉంటుంది, మాకు ఎట్లుంటుంది, అవన్నీ మాకు ప్రాసెస్ చేసేయండి. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నాం. మీరు 4 బాగా తీసుకొని నాకు బాగా నేను. ఓకే అండి. ఓకేనా? సరే అండి. అక్కడ పూజా సామాన్ల ఖర్చు ఒక చిల్లర 5,000 చిల్లర అవుతుంది అనుకోండి. 5,000 చిల్లర అవుతుందా? 5,000 కూడా కాదు, చెప్తున్నా. ఓకే. రావడానికి నాకు బండి ఏర్పాటు చేయండి. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుంచి మరి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక లేకపోతే అక్కడ గుంటూరు నుంచి? గుంటూరు మీ ఇష్టం, మీరు యాంటీ పెడతారు చెప్పండి అని మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు రానికి అక్కడి నుంచి బస్ కిరాయి అంటే బస్ కిరాయి చేయడానికి ఓకే. లేదు బస్సులో రారా? ఓన్లీ కారే. కారేనా? సరే, కార్ అయితే మేము అరేంజ్ చేయగలుగుతాం. కార్ ఒకటి అరేంజ్ చేయగలుగుతాం. ఓకే మరి. ఇంకోటి ఇప్పుడు మొత్తం 5,000 ఖర్చు అవుతుంది పూజ సామాన్. 5,000 కూడా కాదు. సరే, మీరు 4 అన్నారు కదా, తలా 1,000 రూపాయలు రెడీ చేసుకోండి. ఓకే అండి. కారు పెట్టండి. కారు పెట్టాలి సార్. ఓకే అండి. మా ఫ్రెండ్ ఉంది కారు, అతను తీసుకొచ్చేస్తాం. మాకు అంటే డైరెక్ట్ గుంటూరుకి రావాలా మేము? గుంటూరు. సరే. మీరు ఎప్పుడు పెడతారు? మీరు ఎప్పుడు వస్తా అంటే రెడీ చేస్తాం సార్. సరే, మేడం గారికి చెప్తాను. సరే. హలో అమ్మా. అన్న చెప్పమ్మా. అదే ఈరోజు నైట్ 10 గంటలకంట కారు పెడతారా? నైట్ 10 గంటలకా? పెద్దదా చిన్న కారా? ఎంతమంది వస్తారు? అక్కడ నుంచి 3 వస్తారు. ఇక మన ఇంటికాడికి రావాలి మార్నింగ్. ఓకే. ఫ్రెష్ అయ్యి మీతో అంతా మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకొని వెళ్ళాలంట. అంటే పెద్ద కారు పెట్టాలా చిన్న కారా అని ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేది 3 వాళ్ళు. ఓకే. తర్వాత ఇక్కడ నుంచి మనందరం కలిసిపోవాలి. నేను వస్తాను. ఓకే. అంటే మా ఇంటికి రావాలి మార్నింగ్. ఇక్కడ స్వామి అందుకు ఫ్రెష్ అప్ అవుతారు. ఇంకా మనం ఏమైనా కూర్చొని కొంతసేపు మాట్లాడుకొని అటు నుంచి అక్కడికి వెళ్ళిపోవడానికి. సరే అమ్మా. ఇప్పుడు సబ్జెక్ట్ లో ఏమేమి ఉన్నాయని చెప్పినమ్మా? అక్కడ మనం ఏమున్నాయో చెప్పలే కదన్నా. ఇప్పుడు ఆడ ఏముందన్నారు, టెంపుల్ కాడ అని చెప్పారు. అది ఏముందన్నది ఫోన్ లో కాదు, ఇవన్నీ రికార్డింగ్లు అవుతాయి ఫోన్లు.
అందుకే మనం ఎంతలో మాట్లాడాలో మనం అంతవరకే మనం మాట్లాడుకోవాలి. అక్కడ పోయిన తర్వాత అందుకే చెప్పింది కూర్చొని మాట్లాడుకొని అక్కడికి వెళ్ళిపోదాం అన్నాడు అంటున్నా. సరే అమ్మా, నేను ఇప్పుడు కార్ ఒకటి అరేంజ్ చేస్తాను. అందుకే చిన్న కార్ ఒకటి ఉంది, మరి అది అరేంజ్ చేయాలని అడుగుతున్నా. ఇప్పుడు చిన్న కార్లో ఎంతమంది పడతారన్న? ముగ్గురే అమ్మా. అక్కడ నుంచి వాళ్ళు ముగ్గురు వస్తారు. అక్కడి నుంచి ముగ్గురు, మరి ఇక్కడ నుంచి గుంటూరు నుంచి ముగ్గురు వస్తారు. ఇక్కడ నుంచి అయితే కనుక ఇంకా మీరు ఎట్లా వస్తారు, నేను ఉంటాను. ఓకే. 5 మంది ఇంటికాంచి 5 మంది వస్తా. అంటే మీరు ఇప్పుడు మీ వరకు 5 మంది అవుతారమ్మా? మా వరకు 5 మంది అవుతారు. అంటే ఇక్కడ నుంచి అయితే అక్కడ నుంచి ముగ్గురు వస్తారు. వాళ్ళు ముగ్గురు వస్తారు. స్వామితో పాటు 2 వస్తారు. ఓకే ఓకే. ఇక్కడ మా ఇంటికి రావాలి. మా ఇంటికి వచ్చిన తర్వాత స్వామి రెడీ అయినాక అందరము కలిసి వెళ్ళాలి. సరే సరే అమ్మా. ఎందుకంటే ఇప్పుడు 5 మంది అంటే పెద్ద బండి కావాలి, పెద్ద కారు కావాలి. పెద్ద కారు కావాలి. ఇంకా మీరు ఎంత మంది వస్తున్నారు ఏంటి? సుధాకర్, నువ్వు ఎట్లా వస్తావు? ఒకవేళ ఇక్కడికి వచ్చేస్తావా? మరి మేడ్చల్ దగ్గరికి వస్తే మనం బైక్ మీద వెళ్దాం. హలో, ఆయన మీట్లో పెట్టినట్టు. ఇప్పుడు నువ్వు ఒకవేళ సార్ వాళ్ళకి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి జేబీఎస్కి వచ్చినావు అనుకో, నేను ఆడికి వచ్చేస్తే బైక్ మీద మనం వెళ్దాం. సరే, ఎట్లైనా పోదాం, దాన్ని ఉంటుంది. ఇప్పుడు మేడం వాళ్ళు సార్ వాళ్ళు అందరు కలిసి 5 మంది ఉన్నారు. పెద్ద కారే కావాలి. సరే, నేను అరేంజ్ చేస్తాను, మా కార్ అరేంజ్ చేస్తాను. మీరు అరేంజ్ చేస్తానంటే కనుక అదే ఈరోజు నైట్ 10 గంటలకు పెట్టమన్నాడు. ఓకే ఓకే అమ్మా, అరేంజ్ చేస్తాను. గుంటూరు ఏ ప్లేస్ అనేది మీకు చెప్తాను, నేను నెంబర్ ఇస్తా. ఓకే అమ్మా. వాళ్ళు ఎవరు వెళ్తున్నారు నాకు చెప్తే కనుక వాళ్ళ నెంబర్ నాకు ఇస్తే నేను వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను. సరే, డైరెక్ట్ మీరు వాళ్ళ లొకేషన్ పంపించి ఆ లొకేషన్ పోయినాక సుధాకర్ కాల్ చేస్తే డైరెక్ట్ గురువు గారు వచ్చి ఎక్కిస్తారు. కార్ నెంబర్ అవన్నీ మెసేజ్ చేసిన సార్. సరే, నేను లొకేషన్ పెడతాను. వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వండి. ఎవరు వెళ్తే కార్ వెళ్తుందో వాళ్ళ నెంబర్కి నేను లొకేషన్ పంపిస్తాను. సరే అమ్మా, నేను పెద్ద కార్ అంటే అరేంజ్ చేస్తాను. ఇప్పుడు అంటే చిన్నవి ఉన్నాయి మా దగ్గర. టచ్లో ఉండమనండి, నేను కాన్ఫరెన్స్ తీసుకొని స్వామితో మాట్లాడిస్తాను. ఆ కార్ పోదాం, కార్. సరే సరే అమ్మా. ఎవరైతే వెళ్తారో వాళ్ళ నెంబర్ నాకు పెట్టండి, నేను వాట్సాప్ వస్తాను లొకేషన్. సరే అమ్మా. 10 ఆడ ఉండాలని చెప్పాను. 10:30కు స్టార్ట్ అవుతుంది. 10 ఆడ ఉండాలని చెప్పాను. నైట్ 10 గంటల వరకు. నైట్ 10 ఆడ గుంటూరులో ఉండాలి, టెంపుల్ దగ్గరికి. సరే అమ్మా, నేను మాట్లాడతాను. మీకు మా వాళ్ళతో మాట్లాడి కార్ అరేంజ్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఫోన్ చేస్తాను. సరే అండి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హలో అన్న, అమ్మా, ఇప్పుడు మా వాళ్ళు కొంచెం ఏమంటారు అంటే, వాళ్ళు అవసరమైతే డబ్బులు పంపించేద్దాం కానీ వాళ్ళే అరేంజ్ చేసుకుని ఇక్కడికి రమ్మని చెప్పు, మళ్ళీ అక్కడికి ఇక్కడికంటే డబల్ ఖర్చులు అవుతాయి కదా అన్నట్టు మాట్లాడుతారు. ఇప్పుడు మా వాళ్ళతో అదే డిస్కషన్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు అక్కడ గుంటూరు నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక మనం అరేంజ్ చేద్దామని చెప్తారు. మరి కరెక్టే, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళే కదా గుంటూరు నుంచి నేను కారు పెడతాన్నాడు కదా ఆయన. అదే అన్న నేను, మరి అంటే పెద్ద కారు లేదు కదా, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. చిన్న కారు పెట్టుకోమని అక్కడ నుంచి వాళ్ళు వచ్చేది ముగ్గురే. ఇక్కడైనా చిన్న కారే ఉంది కమ్మా, ఇబ్బంది అయిపోతుంది. అది ఇప్పుడు మళ్ళీ వేరే మా ఫ్రెండ్ మాట్లాడి తీసుకోవాలి. మా ఫ్రెండ్ ఏమంటుందంటే, అన్న ఇప్పుడు వద్దు, వాళ్ళని రమ్మని చెప్పు, వచ్చేసి మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి అన్ని ఖర్చులు పెట్టుకుంటాం కదా, మళ్ళీ అటు ఇటు అంటే డబల్ ఖర్చులు అవుతున్నాయి కదా అన్నట్టు. ఇప్పుడు ఆడికి అప్ అండ్ డౌన్ అంటే దగ్గర 600 కిలోమీటర్లు అమ్మా, డీజిల్ కి అన్నిటికి కలిసి 10,000 దాకా అవుతుంది. లేదంటే ఒక 2-3 రోజులైనా టైం ఇవ్వండి, వీళ్ళని ఎట్లన్నా కన్విన్స్ అనే చేస్తా. మాక్సిమం ఒప్పియనికే చూస్తున్నా. హలో, సరే, నేను సార్తో మాట్లాడి నేను చెప్తాను మీకు. ఓకే అమ్మా.